రీచ్ మనం ఎలా చెప్పగలం? అర్థం కాదండి, చెప్పండి. హలో. చెప్పండి చెప్పండి. కస్టమర్ కి ఎంత రీచ్ వెళ్ళింది వాళ్ళు అడుగుతారు కదా, మీరు ఎంత రీచ్ అవుతుందో మాకు తెలియదు కదా. ఇప్పుడు రెస్పాన్స్ అనేది కొంతమంది దగ్గర ఇబ్బంది లేదు, మీకు రీచ్ అనేది చూస్తారు ప్లే ఎంత స్టోర్ లోకి వెళ్ళి చూశారు ఎంత మంది. ప్లే స్టోర్ లోకి వెళ్ళి మెటా యాడ్స్ యాప్ అని ఉంటుంది. మెటా యాడ్స్ అని ప్లే స్టోర్ లో అవైలబుల్ లో ఉంటుంది, ఫేస్బుక్ సంబంధించింది. సో ఫేస్బుక్ లో యాడ్ రన్ చేసినా కానీ, ఇన్స్టాగ్రామ్ లో యాడ్ రన్ చేసినా ఓకే. కానీ ఇమీడియట్ గా అక్కడికి వస్తుంది. అక్కడ ప్రాసెసింగ్ జరుగుతుంది. ప్రాసెసింగ్ జరిగిన తర్వాత వెరిఫై అవుతుంది. వెరిఫై అయిన తర్వాత దెన్ అప్పటి నుంచి యాడ్ రన్ అవుతుంది అక్కడ. ఇప్పుడు మీతోనే చేయిస్తా ఒక యాడ్, ఎలా ఉంటుందో చూపిస్తాను నేను. ఇన్ కేస్ నేను ఒకసారి శాంపిల్ కి చెప్తాను, సో ఏ ప్రాసెస్ ఉంటుంది అనేది. దాని తర్వాత ఇన్ కేస్ టైం ఉంటే నేను ప్రాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇది నా ఇన్స్టాగ్రామ్ పేజ్. సో కనిపిస్తుందా? కనపడుతుందండి. ఓకే అండి. సో ఇక్కడ మీకు 3 డాట్స్ ఉంటాయి. సో వీడియో ఓపెన్ చేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. వీడియో ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే. సో ఇక్కడ మీకు బూస్ట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అయితే ఇక్కడ లేదు, ఇక్కడ మాత్రమే అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ 3 డాట్స్ లో అయితే ఉండవు. ఈ 3 డాట్స్ లో ఎడిటింగ్, అలాగే లైక్స్ కౌంటింగ్ ఆపేయడము, సో కామెంటింగ్ ఆపేయడము, గో టు పోస్ట్, షేరింగ్ అని ఇలాగే చేసుకోవచ్చు. కానీ మనకు బూస్ట్ కావాలి అంటే ఆ వీడియోని నేను ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ బూస్ట్ అని క్లిక్ చేయండి. సో ఆల్రెడీ ఆ వీడియో నేను బూస్ట్ చేశాను, అందుకే బూస్ట్ ఎగిన్ అని వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక మాన్యువల్ గా మనం అయితే టైప్ చేసుకోవాలి. మన యాడ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో పేమెంట్ అనేది త్రూ, సో యూపీఐ ద్వారానే కానీ, డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ పేమెంట్ చేసుకోవచ్చు. సో నా సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా యూపీఐ ద్వారానే పేమెంట్ చేయండి. ఎందుకంటే మీరు చేసే పేమెంట్ అంతవరకు మాత్రమే అయితే ఉంటుంది. మీరు ఆటోమేటిక్ లో యాడ్స్ వదిలిపెట్టారనుకోండి, మీ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డ్ లో మనీ అంతా కట్ అవుతా వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు మీరు యాడ్ రన్ చేయాలంటే, సో ఏ యాడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నాకు మెసేజ్ సంబంధించిన యాడ్ లేదా విజిటర్ సంబంధించిన యాడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే ప్రొఫైల్ సంబంధించిన మనకి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో నాకు మెసేజ్ అనేది అంటే కస్టమర్ నాకు మెసేజ్ చేయాలి. సో గుర్తుపెట్టుకోండి, కస్టమరు నాకు మెసేజ్ చేయాలి. సో అందుకని మెసేజ్ అని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ వస్తుంది చూడండి, సో కస్టమర్ నా దగ్గర మెసేజ్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, మనం ఓన్ గా క్రియేట్ చేసుకోవాలి యాడ్ అనేది. క్రియేట్ చూడండి, క్రియేట్ యువర్ ఓన్ అని ఉంటుంది. ఇక్కడ టార్గెట్ చేసుకోవాలి ఆడియన్స్ ని. సో ఆడియన్స్ నేమ్ ఇవ్వండి, అంటే అడ్వర్టైజ్మెంట్ సంబంధించిన క్యాంపెయిన్ నేమ్. సో నేమ్ అయితే ఇచ్చాను. ఇక్కడ లొకేషన్స్ ని యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మీరు ఏ లొకేషన్ యాడ్ చేసుకోండి. మీరు లోకల్ నియర్ 5 కిలోమీటర్స్ లో ఉండే కానీ తీసేసుకుంటుంది చూడండి. ఇక్కడ చూసుకోండి, మీకు 1 కిలోమీటర్ నుంచి రేడియేషన్ ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ కు నేను కడప తీసుకుంటున్నాను. సో కడప నాకు 10 కిలోమీటర్స్ మాత్రమే ఆ వీడియోని కనిపించారు. సో క్లిక్ చేసుకున్న తర్వాత ట్యాగ్ వచ్చేసి ఇక్కడ రీజనల్ లో సెలెక్ట్ చేసుకోండి. సో కడప, సో టౌన్ సిటీ. సో రేడియేషన్ చూసుకోండి, అంటే మనకి ఎంత రీచ్ ఉండాలి. సో నియర్ బై 10 కిలోమీటర్స్. ఆ 10 కిలోమీటర్స్ లోపల మాత్రమే ఆ యాడ్ వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి. సో ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఇన్కేస్ నేను ఆంధ్రప్రదేశ్ అంతా కూడా యాడ్ రన్ చేయాలనుకున్నాను. సో మనం సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా ఆంధ్రప్రదేశ్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు కనిపించదు. కేసు చూడండి, ది లొకేషన్ ఓవరాల్ బి నేస్ ది ఆల్రెడీ సెలెక్టెడ్ ద రిమూవ్ వెన్ సెలెక్ట్ చేసుకుంటాం. సో నేను చేశాను అనుకోండి, ఆంధ్రప్రదేశ్ మొత్తం కనిపిస్తాయి. డిస్టిక్ ని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఆంధ్రప్రదేశ్ ని సెలెక్ట్ చేసుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, ఏదైనా స్పెసిఫిక్ డిస్టిక్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మిగతా 26 డిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. లేదు ఆంధ్రప్రదేశ్ లో మొత్తం యాడ్ కావాలంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం యాడ్ రన్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి పాయింట్. సో నెక్స్ట్ తెలంగాణ.
సో తెలంగాణ యాడ్ అయింది. సో సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంట్రెస్ట్ చూసుకోండి. ఇక్కడ మాత్రం ఏది ఎంటర్ చేయొద్దండి, గుర్తుపెట్టుకోండి. ఈ ఇంట్రెస్ట్ లో ఇక్కడ కూడా ఎంటర్ చేయొద్దు. ఇంకా ఏజ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. సో మాక్సిమం మీ పర్టికులర్ యాడ్ ఏ ఏజ్ వాళ్ళకి అవసరం అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో నాకైతే 20 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ లో కావాలి. సో నాకు ఎక్కువ వచ్చేసి ఫీమేల్ టార్గెట్ చేస్తున్నాను. అంటే వాళ్ళే ఎక్కువగా ఇంట్లో కూర్చొని ఏం చేయాలనుకుంటున్నారు ఎక్కువగా మంది. సో నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అని కంటిన్యూ చేయాలి. సేవ్ అండ్ కంటిన్యూ చేసిన తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్ అడుగుతుంది. ఇక్కడ మన దగ్గర పేమెంట్ తక్కువ ఉందనుకోండి, ఆటోమేటిక్గా పేమెంట్ యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, నా పేమెంట్ ఓవర్ రీచ్ ఎక్కువ అవుతుందంట. సో డైలీ బడ్జెట్ చూసుకోండి మీరు, అప్ టు ఎంత పెట్టుకోవచ్చు అనేది. సో 83,000 వరకు పెట్టుకోవచ్చు అప్ టు పర్ డేకి. సో నా యావరేజ్ నేను ఇప్పటి వరకు స్టార్ట్ చేసింది 84 రూపీస్ నుంచే స్టార్ట్ చేశాను. సో నేను 168 అని క్లిక్ చేశాను. సో 2 డేస్ కాదు, ఒక 5 డేస్ పెట్టుకుంటాను. సో నాకు పేమెంట్ ఇక్కడ చూపిస్తా చూడండి. అండ్ యావరేజ్ విత్ జిఎస్టీ చూడండి 151 ఉంది, అంటే 152. బడ్జెట్ ఎంత మనకు 840 రూపీస్. ఎన్ని 5 డేస్. సో మీరు షెడ్యూల్ చేసుకోండి, షెడ్యూల్ ఏ టైంలో మీకు కావాలి. ఇప్పటి నుంచి షెడ్యూల్ అవుతుంది. సో ఇప్పటి నుంచి ఒక 1 అవర్లో మనకు ఆ షెడ్యూల్ అయిపోయింది అనుకోండి, అంటే ఆ టైం వచ్చింది అనుకోండి. సో అప్పటి నుంచి యాడ్ రన్ అవుతుంది. అప్పటి నుంచి నెక్స్ట్ 5 డేస్ వరకు. సో ఈరోజు 10 కదా, నెక్స్ట్ 5 డేస్ ఎప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 2 డేస్ తర్వాత, అంటే 15th టైం, ఇదే టైంకి క్లోజ్ అవుతుంది. లేదనుకోండి మీ దాంట్లో ఎక్కువగా రీచ్ ఉండి అమౌంట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు యాడ్ క్లోజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇన్ కేసు మన దగ్గర బడ్జెట్ అయిపోయిందంటే, సో బడ్జెట్ క్లోజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా యాడ్ అనేది క్లోజ్ అవుతుంది. లేదు బడ్జెట్ ఉందనుకోండి, 5 డేస్ వరకు మీకు యాడ్ రన్ అవుతుంది. విత్ జిఎస్టీతో సహా మనకు కట్ అవుతుంది. సో నేను షెడ్యూల్ అయితే తీసేస్తున్నాను. షెడ్యూల్ ఎప్పుడు కావాలని సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి ఏ రోజు యాడ్ కావాలి అనేది. సో నేను ఈ యాడ్ వచ్చేసి 15th యాడ్ రన్ అవ్వాలి. ఇదే టైం నుంచి యాడ్ రన్ అవ్వాలి. సో షెడ్యూల్ మీద బూస్ట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా షెడ్యూల్ అయిపోద్ది. అంటే 15వ తారీఖు నుంచి మనకి యాడ్ రన్ అవుతుంది. నెక్స్ట్ 20వ తారీఖు వరకు యాడ్ క్లోజ్ అవుతుంది. సో ఆ టైంలో యాడ్ రీచ్ అవుతుంటుంది చూడండి. ఎస్టిమేట్ రీచ్ చూసుకోండి, 35,000 నుంచి 91,000 వరకు ఆ రీచ్ ఉంటుంది ఆ వీడియో. సో మాక్సిమం యావరేజ్ 50K వస్తుంది రీచ్. సో అందులో మీకు మెసేజ్ ఎన్ని రావచ్చు. సో మెసేజ్ అనేది డైలీ మనకి ఎంతైనా రావచ్చు. ఇట్ మీన్స్ 10 ఆర్ 20, 30 కూడా రావచ్చు. కానీ ఇక్కడ క్లిక్ టు రేట్ ఉంటుంది. క్లిక్ టు రేట్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళే తీసేసుకుంటారు. లేదనుకోండి మనం అయితే బడ్జెట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టడానికి అయితే ఆప్షన్ అయితే లేదు. మనకు మామూలుగా వచ్చేసి ఫేస్బుక్ ఆప్షన్ అయితే ఉంది. అంటే ఎవరైనా క్లిక్ చేస్తే, ఆ యాడ్ని క్లిక్ చేస్తే 5 రూపీస్ కట్ అవ్వాలా, 7 రూపీస్ కట్ అవ్వాలా మన బడ్జెట్లోంచి. నేనైతే ఆటోమేటిక్గా వదిలేస్తాను, ఎప్పుడు కూడా యాడ్స్ అని వదిలేస్తాను. అంటే యాడ్ అండ్ యావరేజ్ అది సెలెక్ట్ చేసుకుంటుంది. సో ఇంతమందికి రీచ్ అయితే ఉంటుంది. సో మనకి ఎంత కాకపోయినా ఒక 50K వరకు ఆ వ్యూస్ వెళ్తాయి. సో నెక్స్ట్ ఏంటి, సో బూస్ట్ రీల్ అని క్లిక్ చేస్తే మన పేమెంట్ అడుగుతుంది. సో పేమెంట్ చూడండి. సో నా మొత్తం పేమెంట్ వచ్చేసి 1,011 రూపీస్. అటు మించి అనుకుంటే 20 రూపీస్ అనుకోండి. సో నెక్స్ట్ నేను యూపీఐ సెలెక్ట్ చేసుకొని, సో నెక్స్ట్ ఆప్షన్. మీకు రాంగ్ గా పేమెంట్ అయినా కానీ ఇక్కడ పేమెంట్ అనేది ఆ ఆప్షన్ లో ఉంటుందండి. మీ మనీ మాత్రం కట్ అవ్వదు. మీ మనీ ఆటోమేటిక్ కట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఇక్కడ మాత్రం డిఫాల్ట్ గా చూపిస్తా ఉంటుంది. సో మీ యూపీఐ ద్వారా పేమెంట్ చేయండి. సో పేమెంట్ చేస్తా అంటే ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోయింది. సో కనెక్ట్ అయిందంటే ఆటోమేటిక్ గా పేమెంట్ అయిన తర్వాత రివ్యూకి వెళ్ళిపోయింది. సో బ్యాంక్ అయినా సెలెక్ట్ చేసుకోండి. సో త్రూ నేను యూపీఐ ద్వారా చేశాను. సో లోడింగ్ అవుతాం. యూపీఐ. సో పేమెంట్ మాత్రం చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత మీ యాడ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి.
సో వెరిఫై చేయండి. వెరిఫై అయిందనుకోండి ఇక్కడ మీ నేమ్ వస్తుంది, ఫోన్పేకి సంబంధించినటువంటి యూపీఐ ఐడి, అది ఏ యూపీఐ ఐడి అయినా కానీ. సో ప్రొసీడ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి మెసేజ్ వెళ్తుంది ఫోన్పేకి, ఆ యూపీఐ ఎక్కడైతే ఉందో సో యూపీఐకి వెళ్తుంది. ఆ నుంచి పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో 15 minutes లో పేమెంట్ అయిపోవాలి. సో నాకు పేమెంట్ సంబంధించిన లింక్ వచ్చింది. లేదనుకోండి స్కాన్ అయితే ఉంటుంది, ఆ స్కాన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. మీకు స్కాన్ ఆప్షన్ కూడా అయితే చూపిస్తాను. సో బూస్ట్ విల్ పేమెంట్, ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా, క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేయండి. సో త్రూ మీ ఏ స్కానర్ ద్వారా అయినా కానీ పేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అయితే 5 minutes లో మాత్రమే అయిపోవాలి ఈ స్కానర్. పేమెంట్ మాత్రం 5 minutes లోనే పేమెంట్ అయిపోవాలి. పేమెంట్ అయిపోయింది అనుకోండి ఆటోమేటిక్గా మీ అకౌంట్లో యాడ్ అయిపోతుంది. అప్పటి నుంచి మళ్ళీ బూస్ట్ అండ్ రీల్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా యాడ్ అనేది స్టార్ట్ అవుతుంది. మేడం అర్థమైందా? హలో, ఆ, అర్థమైంది. సో నాకు 2 మెసేజ్ వచ్చాయండి, ఫోన్పే నుంచి వచ్చింది అంటూ నార్మల్ మెసేజ్ వచ్చింది. సో పేమెంట్ అయిపోయిందంటే ఆటోమేటిక్ ఇక్కడ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో అప్లోడ్ చేసే ముందే వాటికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ అయితే రాసుకోండి. ఆ పోస్ట్ దేనికి సంబంధించినది, ఇక డిస్క్రిప్షన్ రాయడానికి ఏం లేదు, పోస్ట్ లోనే ముందే చేసుకోవాలి. పోస్ట్ అప్లోడ్ చేసేటప్పుడే సో టైటిల్, వాటికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్, ప్రాపర్ హ్యాష్ ట్యాగ్స్, ఇన్ కేసు ఏ సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ అయితే ఆ హ్యాష్ ట్యాగ్స్ అని చూపిస్తుంది మీకు. సో నేను చూపిస్తాను ఇన్ఫర్మేషన్ అంతా కూడా. ఇక్కడ చూడండి, హ్యాష్ ట్యాగ్ ఇచ్చాను చూడండి. సో హౌ టు ఎర్న్ మనీ, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, మేక్ మనీ ఆన్లైన్, డిజిటల్ మార్క్స్ కోర్స్ ఇన్ కోర్సు. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇచ్చాను అండ్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాను. సో అందులో అలాగే నా వీడియోలో కూడా కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది. సో ప్రాపర్ డీటెయిల్స్ ఇచ్చాను చూడండి. సో ఇలా ముందే మీరు పోస్ట్ చేసే ముందే ఖచ్చితంగా పెట్టండి, మీకు రీచ్ ఉంటుంది. ఇన్ కేసు ఈ హ్యాష్ ట్యాగ్స్ ఎవరైనా ఎత్తుకుతూ ఉంటాయి అంటే ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి సెర్చ్ బాక్స్ లోకి వెళ్ళి హౌ టు ఎర్న్ ఆన్లైన్ మనీ అని ఎత్తికారనుకోండి, ఇమీడియట్ గా ఇన్ కేసు ఎవరు యాడ్ రన్ చేయకుండా ఈ యాడ్ వాళ్ళకి డిస్ప్లే అవుతుంది. అలా కూడా కొన్నిసార్లు ఏంటంటే స్టేటస్ చూస్తూ ఉంటాం, అంటే సంథింగ్ ఏదైతే మన స్టేటస్ చూస్తున్నాం అనుకోండి, వాళ్ళ స్టేటస్ లో కూడా కనిపిస్తుంది. సో ఈ విధంగా యాడ్ అయితే రన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే పోస్ట్ చేస్తారో, అంటే ఇన్స్టాగ్రామ్ లో అయితే పోస్ట్ చేస్తారో అప్పటి నుంచి మీరు చేసుకోవచ్చు. సో జీరో ఫాలోవర్స్ ఉన్నా కానీ పర్వాలేదండి, మీరు యాడ్ రన్ చేసుకోవచ్చు. 0 followers ఉన్నా కానీ మీరు యాడ్ అయితే రన్ చేయడానికి అవకాశం అయితే ఉంది. ఇక్కడ అక్కడ 45 days తర్వాత మన యాడ్ రన్ చేయాలి. ఇక్కడ 0 followers ఉన్నా కానీ యాడ్ రన్ చేయొచ్చు. Day 1 నుంచే, ఈ రోజే మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో ప్రొఫెషనల్ అకౌంట్ ఓపెన్ చేయండి. ప్రొఫెషనల్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు యాడ్స్ అనేది రన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ ఇన్స్టాగ్రామ్ లో ఏదో ఒక దానికి సంబంధించిన న్యూస్ ఇవ్వండి, అంటే ఏదో ఒక దానికి సంబంధించింది. ఇన్ కేస్ నేను చూడండి ఓన్లీ జాబ్ అప్డేటే ఇస్తా, ఇంకేమి ఇవ్వను నా ఇన్స్టాగ్రామ్ పేజ్లలో. సో ఇంతకుముందు ఏంటంటే దీంట్లో నేను కొటేషన్స్ రాసేవాడిని. సో నాకు Day 1 మంచిగా రీచ్ ఇచ్చింది. సో Day 2, Day 3, దాని తర్వాత ఈ పేజ్ని ఆపేశాను. దెన్ నాకేంటంటే టైం లేదు ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ని బిల్డ్ చేయడానికి. సో అనదర్ పేజ్ మళ్ళీ బిల్డ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా టైం టేకన్ తీసుకుంటుంది, ఎందుకంటే కొటేషన్ రాయాలంటే చాలా కష్టపడాల్సి అయితే ఉంటుంది, దాన్ని బిల్డ్ చేయాలి అని చాలా టైం పడుతుంది. సో ఎందుకంటే నేను ఈజీగా నాకున్న తక్కువ టైంలో ఓన్లీ ఇప్పటి వరకు నా కెరీర్ అనేది ఓన్లీ జాబ్స్ పైన కెరీర్ చేస్తున్నాను అండ్ బయట నుంచి ప్రాజెక్ట్స్ తీసుకుంటున్నాను. ఏ ప్రాజెక్ట్ అయినా కానీ అడ్వర్టైజ్మెంట్ ప్రాజెక్ట్ తీసుకుంటాను, ఇన్స్టిట్యూట్ అయినా కానీ. కంపెనీలు అయితే తీసుకోనండి, కంపెనీలు అయితే తీసుకోను, హెవీ బడ్జెట్ ఉంటాయి, ఒక్కరి చేత అయితే హ్యాండిల్ చేయలేదు. ఇలా ఉంటుంది మనకి. గైస్ ఇంకెవరైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లియర్ చేస్తాను.
మ్యామ్ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు లేదండి. ప్రొఫెషనల్ ఓకే. ప్రొఫెషనల్ అకౌంట్ కాకుండా నార్మల్ దాంట్లో మనం చేయలేమా? ఒకసారి ట్రై చేయండి, మీకు యాక్సెస్ ఇస్తాను, ఒక నిమిషం. సో నాకు రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నాను.